కాంగ్రెస్ మాట్లాడుకుంటూ రకరకాల ఉద్యోగాలు కూడా ఇన్నిచ్చాము, అన్నిచ్చాము అని చెప్తున్నారు. బట్ ఎవరెన్ని తెచ్చారు అనేది అల్టిమేట్‌గా అక్కడ జరుగుతున్న వర్క్‌ని బట్టి, వచ్చిన ఉద్యోగాల్ని బట్టి ఉంటుంది. వాసుదేవరావు గారు అన్నట్టు నోటి మాటలు చెప్తేనో, టీవీల్లో చెప్తేనో కాదు. యాక్చువల్‌గా ఎన్ని ఉద్యోగాలొచ్చాయి, ఎన్ని కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇది మెయిన్ కాబట్టి దాని ప్రకారం మాట్లాడుకోవాలి అంటే గత 10 ఏళ్లలో గాని, ఇప్పుడు ఈ 16 నెలల్లో గాని జరిగిందేంటి? ఒక విషయము అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గత ప్రభుత్వం మనం తీసుకున్నట్లయితే 2014 నుంచి 2023 వరకు టీఎస్ ఐపాస్ అని చెప్పేసి అనుమతులు ఇస్తూ కేటీఆర్ గారు చెప్పినటువంటి సందర్భంలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చున్నారు. పెద్దలు 10 లక్షలు అన్నారు కానీ కేటీఆర్ గారు చెప్పింది 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 10 సంవత్సరాల కాల వ్యవధిలో తీసుకొచ్చాము. ప్రైవేట్ సంస్థలలో 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. అంటే ప్రభుత్వం అనకుండా ప్రైవేట్ సంస్థల్లో అయినా సరే, ప్రైవేట్ సెక్టార్స్కి సంబంధించినటువంటిది అమెజాన్ కానివ్వండి, లేదంటే టీఎస్ మనకు టాటా కన్సల్టెన్సీ కానివ్వండి, ఇట్లాంటి దాంట్లో ఎగ్జాంపుల్గా తీసుకుంటే 24 లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవ్వడం జరిగిందని చెప్పేసి వారు చెప్పడము. ఇదే విధంగా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు 16 నెలల కాల వ్యవధిలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన చేసినప్పుడు మనం తీసుకుంటే 30,500 కోట్ల రూపాయల పెట్టుబడులు, 31,500 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము. 9 కంపెనీలతో ఎంఓయూలు జరిగాయన్నారు. ఇంతకుముందు పెద్దలు చెప్పారు 6 ఇక్కడివే, మిగతా 3 మాత్రమే అక్కడి నుంచి వచ్చినాయి అనేది. అంటే అందులో కొన్ని కూడా ఏంది, ఒక నెల కాల వ్యవధిలో ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు బయోఫ్యూయల్ సంస్థ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి గారిది అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు, గతంలో చెప్పారు. అంటే దానికి కరెక్ట్ ఒక నెల ముందు రిజిస్టర్ చేసినటువంటి సంస్థ జగదీశ్వర్ రెడ్డి గారి సంస్థ, దానికి 1000 కోట్ల పెట్టుబడి రూపాయలు మీ సోదరుని దానికి మీరు ఎన్ఆర్ఐ కింద ఎట్లా చేస్తారు దాన్ని, అది మనది కదా అని చెప్పేసి. అంటే ఇట్లా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత దావోస్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన 31,500 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ పేపర్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఒకటో రెండో ఇంతకుముందు పెద్దలు చెప్పారు, రెండింటికి శంకుస్థాపన జరిగింది. కాకపోతే ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటిది మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే 1 సంవత్సరం కాల వ్యవధి పడుతుంది. అలాంటిది ప్రాజెక్ట్ మనం తెచ్చేది మనం ఎన్ఆర్ఐ నుంచి తీసుకొస్తున్నాం, అక్కడి నుంచి తీసుకొస్తున్నటువంటి వాటి నుంచి మనకు టైం పడుతుంది. అది వాస్తవం ఉండొచ్చు. కానీ ఇంతకుముందు అయినా ఇప్పుడైనా కానీ ఏది జరిగినా కానీ ప్రామాణికంగా ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు. ఒక విషయం ఏంటంటే ఏది కూడా పేపర్లకు మాత్రం పరిమితం కాదు, అక్కడ ఫిజికల్గా వచ్చినప్పుడు కదా ఉద్యోగాలు వచ్చేది. ఇప్పుడు ఇలా 2,44 లక్షల కోట్ల పెట్టుబడి 15 నెలల్లోనే, వీళ్ళు 10 సంవత్సరాల కాల వ్యవధిలో 4 లక్షల కోట్లు తెస్తే ఆల్రెడీ 2.5%, అంటే దాదాపు 75% ఆల్రెడీ గవర్నమెంట్ లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చిందంటారు. కానీ మరి నిజంగా కూడా అంత పెట్టుబడి వస్తే ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి? 80,000 ఉద్యోగాలు వాళ్ళు అంటారు, 24 లక్షల ఉద్యోగాలు అని వీళ్ళు అంటున్నారు. కానీ జనాలు వెతుకోవడానికి ఇంత భూతద్దం పెట్టి వెతికినా కానీ కనీసం ఉద్యోగాలు చేసుకోవడానికి జనాలకు అవసరం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఉద్యోగాల అవకాశాలు ఎప్పుడు కల్పిస్తుంది? నిరుద్యోగానికి ఇస్తారు. కానీ రాజకీయ ఉద్యోగం పోతుంది తప్ప రాజకీయ నిరుద్యోగాలు తగ్గుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజలకు ఉద్యోగాలు ఎక్కడ కూడా రావట్లా. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా అంటే ఈ విధంగా వీళ్ళు పరిపాలనా పరంగా వీళ్ళు సక్సెస్ కాకుండా పేపర్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ ప్రజల యొక్క సౌకర్యార్థము, ప్రజలకు ఏ విధంగా సమస్యలను పరిష్కరించుదాము, ప్రజల మౌలిక వసతుల మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఇంతకుముందు మనం టీవీలో చూసినట్లయితే లాస్ట్ మంత్ దావోస్ పోయినప్పుడు కూడా కానీ ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతలైనా బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఒక మాట ఏమంటున్నారు, కనీసం మీరు రైతు బంధు రైతులు చనిపోతుంటే కనీసం మీరు పరామర్శించట్లేదు అని అంటున్నారు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు. వారేమో అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు బట్టి గారు కానివ్వండి, మిగతా మంత్రులు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మీరు ప్రజలకు చేస్తున్నటువంటి పెట్టుబడులు తీసుకొస్తున్నారు రాష్ట్రానికి అన్నారు. ఇక్కడ ఒకటి రేవంత్ రెడ్డి గారిని మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ జపాన్ పర్యటనలో ఏదైతే చేశారో వారు ఈ 15 నెలల్లోనే కాకుండా పెట్టుబడి ఈ దీంట్లో ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో ఈ తెలంగాణ జోన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి దాన్ని తెలంగాణ నుంచి మాత్రం అక్కడ ప్రమోట్ చేయడం అనేది, అంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి తన వంతు ప్రయత్నంగా, సరే అది ఆయనకు కొంతవరకు భాష వచ్చినా రాకున్నా అక్కడ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తన వంతు ప్రయత్నం, అంటే నేను ఏదో చేయాలి, తెలంగాణ రాష్ట్రానికి ఏదో తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని మనం అందరం కూడా అభినందించాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంగా మనం చేయాల్సిన అంశము. ఇంతకుముందు గతంలో మనం తమిళనాడులో జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే కేటీఆర్ గారు కూడా మీటింగ్ తీసుకున్నప్పుడు ఆల్ పార్టీ చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఒకరికొకరు సహకరించుకున్నారు. ఎందుకంటే మన తెలంగాణ పరువు పోవద్దు. సరే ఇంటర్నల్గా రాజకీయాలు ఏమున్నా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్ర పరువు ప్రతిష్టలని, మనం కీర్తి ప్రతిష్టలని పెంచడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసింది కూడా అదే. కానీ వచ్చిన తర్వాత కదా తెలిసేది నిజంగా కూడా పెట్టుబడులు ఎంత తెచ్చారు, ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి, ప్రజలకు అవి అందినాయా లేవా.
ఇప్పుడు మనం ఏదైతే ఇంతకుముందు ఫార్మా సిటీని తప్పు పట్టినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం తీసుకున్నప్పుడు, అంటే ఈ రోజు ఇంతకుముందు ఫార్మా సిటీ ఈ రోజు 4th సిటీ అయింది. ఇదే మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరులో దాదాపు అప్పుడు 12,000 ఎకరాలను సేకరించిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రతిఘటించింది. కానీ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పి ఎలక్షన్లో చెప్పడం. కానీ ఈరోజు అదే 30,000 ఎకరాలు 12,000 ఎకరాలు పోను ఇంకా 18,000 ఎకరాలు అడిషనల్గా రైతుల నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని 4th సిటీగా నామకరణ చేసేసి ఈరోజు దాన్ని 4th సిటీలో మేము 6,600 ఎకరాలు మీరు 5,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి జపాన్ వాళ్ళతో ఎంఓయూ చేసుకోవడం. ఈ జపాన్ కంపెనీ ఏంది, న్యూ కెమికల్ ట్రేడింగ్ కంపెనీ ఒకటి, అదేవిధంగా P9 LLC ఒకటి, నిప్పల్ స్టీల్ ఇంజనీరింగ్, విధంగా ఈ ఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇట్లాంటి కంపెనీస్తో మీరు పెట్టుబడి పెట్టుకోవడానికి అక్కడ చేసుకున్నటువంటి ఎంఓయూలు ఈరోజు 4th సిటీలో పెడతామంటున్నారు. కానీ 4th సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా రైతులు అక్కడ మేడిపల్లి గ్రామం కానివ్వండి, నానక్ నగర్ కానివ్వండి, కుర్మిద్దా అని చెప్పి యాచారం మండలం ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ, రేవంత్ రెడ్డి గారు అక్కడ ఈ విధంగా ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు అసలు ఫార్మాసిటీ లేదంటున్నారు. అంటే జనాలని గందరగోళానికి గురి చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసేది కరెక్టా, మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తను. అంటే ఇట్లా ప్రజలని అంటే ఎక్కడో భయాందోళన గురి చేయడం. నిజంగా కూడా సుపరిపాలన అందిస్తామంటే ఒక గతంలో మనం ఉన్న సందర్భం చూసుకుంటే బీఆర్ఎస్ సరిగ్గా చేయలేదేమో, లేకపోతే మాకు ఇంకేదో వస్తుందని చెప్పేసి ప్రజలు కాంగ్రెస్ని అధిష్టానంలో కూర్చోబెట్టారు, అధికారం ఇచ్చారు. అధికారంలో ఉన్నటువంటి వారు ఒకరికొకరు సహకరించుకోకుండా అండర్స్టాండింగ్ లేకపోవడం వలన కొంత ప్రజలకు అందాల్సినటువంటి ఫలితాలు ఎక్కడ అందలేకపోతున్నామని చెప్పేసి మనం ఇక్కడ కూడా చెప్పొచ్చు. ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ పెట్టుబడులను నిజంగా కూడా తీసుకొచ్చి చేస్తే ప్రజలకు అందితే నిజంగా కూడా మనం గెలిపించిన దానికి వాళ్ళకు సాటిస్ఫై కావడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ చెప్పొచ్చు. శివకుమార్ గారు, ఇక్కడ ఇంకొక విమర్శ కూడా ఉంది ప్రభుత్వం మీద. ఇక్కడ ప్రతిసారి కూడా